రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, రాహుల్ గాంధీకి రాజగురువు అయినటువంటి శామ్ పిట్రోడా ప్రస్తుతం వార్తల్లో ఉన్నారు. ఆయన తాను పుట్టినా పెరిగినా, తనకు పేరునిచ్చినా, తనకు ఒక రకంగా ఖ్యాతి ప్రఖ్యాతులనిచ్చినటువంటి భారతదేశం గురించి అవాకులు చెవాకులు పేలారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఒరిజినల్ కానే కాదు అన్నటువంటి ఆర్య ద్రవిడ సిద్ధాంతం నుంచి ఆయన అప్పు తీసుకుని ఈ దేశంలో ఉండేటటువంటి ఉత్తర దక్షిణ తూర్పు పడమరల్లో ఉండేటటువంటి ప్రజలను 4 కేటగిరీలుగా విభజించారు. ఉత్తరాదిలో ఉన్నవాళ్ళు యూరోపియన్లలాగా ఉంటారట, పశ్చిమ భారతదేశానికి చెందిన వాళ్ళు అరబ్బుల్లాగా ఉంటారట, తూర్పు భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు చైనా వాళ్ళలాగా ఉంటారట, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు నల్లని తుమ్మమొద్దుల్లాంటి ఆఫ్రికన్లలాగా ఉంటారట. ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యానం. అయితే వీళ్ళందరూ కూడా కలిసి ఒక దేశం ఏర్పడింది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఈ దేశం గురించి మాట్లాడుతూ స్టేట్స్మెన్ అనే పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాట అన్నారు. మొట్టమొదటి విషయము, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరిది ఒకటే జీన్స్, అందరిలోనూ ఒకే డిఎన్ఏ ఉంది అని శాస్త్ర పరిశోధనలు స్పష్టం చేసిన తరువాత కూడా ఉత్తరాన ఉన్నవాళ్ళు యూరోపియన్ల నుంచి, పశ్చిమాన ఉన్నటువంటి వాళ్ళు అరబ్బుల నుంచి, తూర్పున ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను చైనా నుంచి, దక్షిణాన ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, ఆ మూలానికి చెందిన వాళ్ళని వ్యాఖ్యానించటము ఈ దేశపు స్వరూపాన్ని, స్వభావాన్ని అర్థం చేసుకున్నట్టు. ఎక్కడి నుంచో బయట నుంచి ఆర్యులు వచ్చారు, ఇంకెక్కడి నుంచో ఆఫ్రికన్లు వచ్చారు, ఇంకెక్కడి నుంచో చైనీస్ వచ్చారు, ఇంకోవైపు నుంచి అరబ్బులు వచ్చారు, వీళ్ళందరి సమాగమమే భారతదేశం అన్నటువంటి ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో ఇది ఆర్య ద్రవిడ సిద్ధాంతము. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ముక్కముక్కలు చేసి ఇక్కడి ప్రజల్ని చీలిక వాలికలుగా చేసేందుకు ఉపయోగించినటువంటి స్ట్రాటజీని శామ్ పిట్రోడా మాట్లాడుతున్నారు. తమాషా ఏంటంటే, ఈశాన్య భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడాను చింకీ అని పిలిస్తే చాలా కోపం వస్తుంది. వాళ్ళని చింకీ అంటే చైనీస్ని ఇంగ్లీష్లో అదొక ముద్దు పేరు, చింకీస్ అంటే చైనీస్ అని అర్థం. ఈ చింకీ అన్నట్టయితే ఈశాన్య భారత ప్రజలకి చాలా కోపం వస్తుంది. మై చింకీ నహీ హూ, మై అరుణాచల్ కా హూ, మై నాగాలాండ్ కా హూ, మై భారత్ కా హూ అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తారు. అంటే ఈశాన్య భారత ప్రజల యొక్క మనోభావాల గురించి, అక్కడి ప్రజల సెంటిమెంట్ల గురించి శామ్ పిట్రోడాకి ఏమీ తెలియదు. అదేవిధంగా దక్షిణాదిలో ఉన్నటువంటి వాళ్ళందరూ నల్లతుమ్మ మొద్దులు, ఆఫ్రికన్ మూలానికి చెందిన వాళ్ళు అని చెప్పడం కూడా సరైనది కాదు. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది, చర్మపు రంగుని బట్టి జాతిని నిర్ధారించాలన్నటువంటి భావన పొరపాటు. చర్మపు రంగుని బట్టి వీడు ఫలానా జాతి, వీడు ఫలానా జాతి అని చెప్పడము తప్పు. రెండవది, దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రజలందరూ నల్లవాళ్ళు అన్నటువంటి అభిప్రాయం కూడాను తప్పు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నల్లవాళ్ళు, చర్మం యొక్క రంగుని బట్టి వీళ్ళు వేరే వాళ్ళు అన్న ఆలోచన ఏదైతే ఉందో ఇదొక వికృత మానసికతకి నిదర్శనము, తార్కాణం. శామ్ పిట్రోడా చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వాస్తవానికి ఈనాడు మన దేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము, ఆవిడ ఏ కేటగిరీ ఆయన వర్ణించలేదు. ఆమె ఆఫ్రికనా, చైనీసా, లేకపోతే అరబ్బా, ఆఫ్రికనా, ఆ మూలమా, అది వివరించడానికైతే ఆయన వెళ్ళలేదు. కానీ స్పష్టంగా ఆమె చర్మం రంగు నలుపు కాబట్టి ఆమె ఆఫ్రికన్ అన్నటువంటి ధోరణి ఇక్కడ కనిపిస్తోంది. ఈ ఆధిపత్య ధోరణి, రంగుల ఆధారంగా సమాజాన్ని విడగొట్టడము, చర్మపు రంగు ఆధారంగా సమాజాన్ని ముక్కముక్కలు చేయటం అనేది సరైన పద్ధతి కాదు. వాస్తవానికి యూరోపియన్లు ఈ దేశంలో చేస్తూ వచ్చింది ఇదే. చాలా కాలంగా మనందరినీ విడగొట్టి, చెడగొట్టి, పడగొట్టేందుకు ఈ ప్రక్రియనే ఉపయోగించుకున్నారు. ఆఖరికి యూరోపియన్లు అయితే ముక్కు సైజుని బట్టి, మీ ముక్కు ఎంత పొడుగ్గా ఉందన్నది స్కేల్ పెట్టి కొలిచి
దాని ఆధారంగా నువ్వు ఆర్యుడివా నువ్వు ద్రవిడుడివా అన్నది ఆంగ్లేయులు రిస్లే అనేటటువంటి ఇంగ్లీష్ ఆఫీసర్ ఈ పనిని చేశాడు. రాగానే ఒక స్కేల్ పెట్టి ముక్కు యొక్క పొడవు ఎంతో చూసి ముక్కు కోసగా ఉందా లేకపోతే కోటేరు ముక్క లేకపోతే చబ్బీ నోసా అన్నది చూసి దాన్ని బట్టి మన జాతిని నిర్ధారించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు శాస్త్ర పరిశోధనల ఆధారంగా ఇది పూర్తిగా రిజెక్ట్ అయింది. కానీ మనల్ని విడగొట్టేందుకు దీన్ని ఆంగ్లేయులు ఉపయోగించుకున్నారు. అలాగే ఈ దేశంలో చర్మం రంగు ఆధారంగా కొందరిని ఆఫ్రికన్ మూలమని చెప్పడము సరైనది కాదు. ఈ వ్యాఖ్య ఎవరో మామూలు వ్యక్తి చేస్తే మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదు. రాహుల్ గాంధీకి ప్రసంగ కళ నుంచి వ్యవహార కళ దాకా అన్ని విషయాలను నేర్పి ఆయన విదేశ పర్యటనలన్నిటికీ సూత్రధారిగా వ్యవహరిస్తూ మొత్తము పార్టీకి సంబంధించినటువంటి విదేశీ సంస్థలతో లయాజన్కి సంబంధించిన పని చేస్తున్నట్టుగా భావించేటటువంటి శామ్ పిట్రోడా చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ దేశాన్ని ఇప్పటికీ అనేక రకాలుగా విభజించే కుట్రలు జరిగినాయి. ఇప్పుడు ఈ కొత్త కుట్రకు తెర తీయవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి భారతీయులందరూ ఒకటి అని చెప్పడానికి వేరే ఉదాహరణలు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని గురించి వివరించేందుకు అనేకానేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ మనము ఎంచుకున్న ఉదాహరణ మన యొక్క మానసికతను మన యొక్క ఆలోచన స్థాయిని తెలియజేస్తుంది. ఆఫ్రికన్, చైనీస్, అరబ్, యూరోపియన్ అన్నటువంటి ఈ వ్యాఖ్య ద్వారా తన వికృత మానసికతను శామ్ పిట్రోడా బయట పెట్టుకున్నాడు. నిజానికి ఈ శామ్ పిట్రోడా అసలు పేరు సత్యనారాయణ్ గంగారాం పిట్రోడా. ఈయన విదేశాలకు వెళ్ళగానే ముందు పేరు మార్చేసుకున్నాడు. అంటే తనదైనటువంటి తన ఉనికిని మార్చుకోవడానికి ప్రయత్నించారు. సత్యనారాయణలో ఎస్ఏ, గంగారాంలోని చిట్ట చివరి అక్షరమైనటువంటి ఎం, ఈ రెండింటినీ కలిపి శామ్ పిట్రోడా. పిట్రోడా కొంచెం అట్రాక్టివ్గా ఉండేటటువంటి పేరు కాబట్టి అది కొనసాగించారు. కాబట్టి ఎవరి ఆలోచనల్లోనే స్వ అన్నదాన్ని వదిలేయాలన్నటువంటి తపన ఉంటుందో, నా పూర్వీకులు, నా పరంపర, నా పేరు, నా జాతి, నాకు సంబంధించినటువంటి అతీతము, దాని నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఇవన్నీ నాకు అవసరం లేదనుకుని సత్యనారాయణ గంగారాం కాస్త శామ్గా మారిపోయారో ఆ వ్యక్తి నుంచి ఇంతకన్నా ఎక్కువ మనము ఎక్స్పెక్ట్ చేయలేము. అయితే దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అత్యున్నత స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తులు దేశాన్ని విడగొట్టేటటువంటి ఇటువంటి కథనాలకు మాన్యతనివ్వడము, దాన్ని అఫీషియలైజ్ చేయటము, దానిని ప్రచారం చేయడానికి ప్రయత్నించటము, పైగా తామేమీ తప్పు చేసినట్టుగా భావించకపోవటం, ఇది నిజంగా దురదృష్టకరం. ఎన్నికల సమయం కాబట్టి, దక్షిణాదిలో ఎన్నికలు ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి కాబట్టి, ఇక్కడ చర్మం రంగు నలుపు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తక్షణము స్పందించి సత్యనారాయణ గంగారాం పిట్రోడాని బాబు నువ్వు పక్కకు తొలగు అని చెప్పింది. ఆయన తనంతట తానుగా స్వచ్ఛందంగా పార్టీ యొక్క ఓవర్సీస్ కాంగ్రెస్ సెల్కి అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేశారు. పదవి నుంచి మాత్రమే రాజీనామా చేశారు. కానీ తన మానసికతను, తన ఐడియాలజీని, తన ఆలోచన విధానాన్ని రాహుల్ గాంధీకి ఆయన ఖచ్చితంగా వేరే రూపంలో నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఎన్నికలు అయిన తరువాత కూడా ఈ డిబేట్ కొనసాగబోతోంది. ఈ రకమైనటువంటి విభజనకారకమైనటువంటి ఆలోచన ప్రజల ముందుకు రాబోతోంది. శామ్ పిట్రోడా కేవలము ఆ మొత్తము వివాదానికి తెర మాత్రమే తీశారు. పిక్చర్ అభి బాకీ హై. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.